కథా ప్రారంభంలో మనం కుబేరుణ్ణి చూస్తాం. కొత్త సంవత్సరం రావడంతో ఆయన ఎంతో సంతోషంగా పైనుంచి ప్రజలందర్నీ గమనిస్తూ ఉంటారు. కాని సరిగ్గా అదే సమయంలో కాలు జారి నేరుగా స్వర్గం నుండి భూలోకంలో పడిపోతారు. కింద పడే సమయంలో ఆయనపై పిడుగు కూడా పడటంతో వెంటనే స్పృహ కోల్పోతారు. సరిగ్గా అదే సమయంలో పక్కనే పనిచేస్తున్న ఒక సాధారణ వర్కర్ ఆయనను చూసి వెంటనే దగ్గరికి పరిగెత్తుకెళ్తాడు. ఇతనే మన కథానాయకుడు, పేరు ఫెంగ్. ఫెంగ్ ఆయనను గుర్తుపట్టలేకపోయినా మానవతా దృక్పథంతో సహాయం చేసి స్పృహలోకి తీసుకువస్తాడు. ఇది చూసి కుబేరుడు ఫెంగ్పై ఎంతో సంతోషపడతాడు. ఈ భూలోకంలో కూడా ఇంత మంచి మనసున్నవాళ్లు ఉన్నారా? చెప్పు, నీకేం కావాలో, నువ్వు ఏది కోరినా నెరవేరుస్తాను అని అంటాడు. దానికి ఫెంగ్, నేనొక సాధారణ వర్కర్ని, నా కోరికలేం అంత పెద్దవి కావు. ప్రతిరోజు కష్టపడి పనిచేసుకోవాలి, మంచి డబ్బులు రావాలి, ఆ డబ్బుతో నా గర్ల్ ఫ్రెండ్ను వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలి, అంతే అని అంటాడు. ఫెంగ్ నిజాయితీ నచ్చి కుబేరుడు, నీ అమాయకత్వం, నిజాయితీ నాకు నచ్చాయి, నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువే ఇస్తాను అని చెబుతాడు. అలా అంటూనే ఒక చిన్న మ్యాజిక్ చేసి, ఇప్పటి నుండి నీకు డబ్బు సంపాదించడం మంచినీళ్లు తాగినంత సులువవుతుంది అని చెప్పి అక్కడి నుండి మాయమైపోతాడు. అదే సమయంలో ఆకాశం నుండి కుబేరుని వాయిస్ వినిపిస్తుంది. ఆయన ఫెంగ్కు కొత్త జీవితం ప్రారంభం కాబోతున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతూ వెళ్ళిపోతాడు. ఫెంగ్ ఈ విషయాలన్నింటినీ పెద్దగా పట్టించుకోడు. అలసటగా ఉండటంతో పక్కనే ఉన్న నీళ్లు తాగుతాడు. అలా ఒక గొంతు నీరు తాగాడో లేదో వెంటనే అతని బ్యాంక్ ఖాతాలో 8,000 యువాన్లు జమ అయినట్లు ఫోన్కు మెసేజ్ వస్తుంది. అది చూసి ఫెంగ్ ఎంతో సంతోషపడి తన బాస్ పనితీరు నచ్చి బోనస్ ఇచ్చి ఉంటాడని అనుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో అతని గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి ఈ రోజు తన తల్లిదండ్రులను కలవాల్సి ఉందని గుర్తు చేస్తుంది. దాంతో ఫెంగ్ ఆనందంగా ఆమె తల్లిదండ్రులను కలవడానికి వెళ్తాడు. మొదటిసారి కలుస్తున్నందున 2 టీపొడి బాక్సులను గిఫ్ట్గా తీసుకువెళ్తాడు. కాని వాటిని చూడగానే ఆమె తల్లిదండ్రుల ముఖాలు మాడిపోతాయి. వారు ఫెంగ్ను ఎగతాళి చేస్తూ, మొదటిసారి కలవడానికి వచ్చి టీపొడి ఇస్తున్నావు, ఇక నిన్ను నమ్మి మా అమ్మాయినిస్తే రేపు మమ్మల్ని ఎలా చూసుకుంటావో అర్థమవుతోంది. మేము పెద్ద ధనవంతులం కాకపోయినా మా స్థాయికి తగ్గట్టుగా గౌరవంగా బతకగలం అని సూటిపోటి మాటలు అంటారు. దానికి ఫెంగ్, మీరేం చింతించకండి, నేను తనను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని నచ్చజెబుతాడు. ఈ మాటలు మరీ ఎక్కువ కాకూడదని ఆమె తండ్రి అందరినీ కూర్చోమని చెబుతాడు. ఆ తర్వాత ఫెంగ్ టేబుల్ మీద ఉన్న టీ తాగడం మొదలుపెడతాడు. అతను అలా టీ తాగగానే అతని అకౌంట్లో మరో 20,000 యువాన్లు జమ అవుతాయి. అది చూసి ఫెంగ్ పూర్తిగా షాక్ అవుతాడు. తన అకౌంట్లో ఏదైనా ఫ్రాడ్ జరుగుతుందా, అసలు ఈ డబ్బులన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి అని తీవ్రంగా ఆలోచించడం మొదలుపెడతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో పార్ట్ 2 అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయండి.